హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్నది నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇవాళ నేను సరదాగా కాసేపు నేను తీసుకున్న కస్టమైజ్డ్ మెటీరియల్స్‌ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ ముందు ఇలాంటిది ఒకటి నేను షేర్ చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. సో ఇప్పుడు నేను ఏ మెటీరియల్స్ తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, ఏ డ్రెస్ కస్టమైజ్ చేద్దామని తీసుకున్నాను, దీంతో ఇంకా ఏ డ్రెస్సెస్ కస్టమైజ్ చేయొచ్చు అండ్ వీటి కాస్ట్ ఎంత పడింది, ఇవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి మన వీడియోలు స్టార్ట్ చేసేద్దాం. సో ఇది నేను తీసుకున్న ఫస్ట్ మెటీరియల్ అండి. ఇది ఒక గ్రీన్ కలర్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్. దీని మీద చూసారా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ లాగా వచ్చింది అండ్ మధ్యలో చెక్స్ ఉన్నాయి. దీనికి ఒక పెద్ద పింక్ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి మధ్యలో మిర్రర్ కూడా వచ్చింది, ఒక చిన్న మిర్రర్ లాంటిది. అండ్ నేను చెప్పాను కదా దీనికి చాలా పెద్ద బార్డర్ వచ్చింది. చూసారా బార్డర్ ఎంత వచ్చిందో. దీన్ని మనం లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు దీంతోటి, లేదా దీన్ని శారీ కింద 5.5 మీటర్స్ తీసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి పైవైపు బార్డర్ ఇదిగోండి మన 4 ఫింగర్స్ విడ్త్ ఎంత ఉంటుందో అంత వచ్చిందనమాట. ఇది శారీ కింద చాలా బాగుంటుంది, లాంగ్ ఫ్రాక్ కింద బాగుంటుంది, లెహెంగాస్ కస్టమైజ్ చేసుకోవచ్చు దీంతోటి. చిన్నపిల్లలకి ఒక పింక్ కలర్ బ్లౌజ్ మనం మ్యాచ్ చేసుకుంటే చాలా మంచి డీసెంట్ లుక్ వస్తుంది. దీనికి ఒక పింక్ కలర్ చున్నీని పేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది చూసారా మనం ఫ్రిల్స్ పెట్టిన తర్వాత లుక్ అదిగోండి నేను చూపిస్తున్నాను చూసారా అలా వస్తుందన్నమాట. మనం దానికి నీట్గా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయించుకుంటే. దీనికి లోపల లైనింగ్ కోసం సాటిన్ తీసుకున్నానండి. ఎప్పుడు మనం లాంగ్ ఫ్రాక్స్ సాఫ్ట్ నెట్ ఆర్ ఆర్గన్జా మెటీరియల్కి మనం ఎప్పుడు సాటిన్ ఆర్ క్రేప్ లైనింగ్స్ తీసుకుంటే ఆ షైనింగ్ చాలా బాగా వస్తుంది. చూసారా ఆ లైనింగ్ పెట్టగానే చూసారా ఒక మంచి షైన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం బాక్స్ ప్లీట్స్ కానీ లేకపోతే సైడ్ ప్లీట్స్ కానీ పెట్టించుకొని కుట్టించుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇది మన ఫస్ట్ మెటీరియల్. నెక్స్ట్ నేను తీసుకున్న సెకండ్ ఏంటంటే సేమ్ ఫస్ట్ దానికి సిమిలర్గా ఉంటుందండి, కాకపోతే అది గ్రీన్ కలర్, ఇది బ్లూ కలర్ అనమాట. దీనికి కూడా చాలా పెద్ద బార్డర్ వచ్చింది, పింక్ కలర్ బార్డర్. అండ్ సిమిలర్గా పెద్ద పైన మనకి పైవైపు వచ్చే బార్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది. దీన్ని కూడా మనం శారీలో యూస్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని కూడా లెహెంగాస్కి ఆర్ పరిగిణీ జాకెట్లకి ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. శారీ లాగా 5.5 మీటర్స్ తీసుకొని శారీలా కట్టుకుని దీనికి ఒక మంచి పింక్ కలర్ బ్లౌజ్ ఏదైనా మనం పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. దీనికి కూడా నేను సాటిన్ తీసుకున్నానండి. ఇది మన సెకండ్. థర్డ్ మెటీరియల్ వచ్చి ఇదండి నేను తీసుకున్నది. ఇది కూడా నేను లాంగ్ ఫ్రాక్ కోసమనే తీసుకున్నాను. దీనికి చూసారా దీని మీద మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. వైట్, గ్రీన్, పింక్, పీచ్, యెల్లో కలర్స్లో మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. సో దీన్ని మనం దేంతో అన్నా పేరప్ చేసుకోవచ్చు. ఇది దీనికి చాలా సన్నటి గోల్డ్ కలర్ బార్డర్ ఒకటి ఇచ్చారండి. అది ఉండడం వల్ల దీన్ని మనం 5.5 మీటర్స్ తీసుకుని శారీలా తీసుకుని ఇందులో ఉన్న కలర్స్లో ఏదో ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ మనం సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా నేను లాంగ్ ఫ్రాక్ కోసం తీసుకున్నాను కదా, సో సాటిన్ తీసుకున్నానండి లోపల లైనింగ్ కోసం. ఇది నేను 5 మీటర్స్ తీసుకున్నానండి, ఎందుకంటే నాకు యోక్ పార్ట్ కూడా నేను ఇదే ముందువన్నీ కూడా నేను 5 మీటర్స్ తీసుకున్నాను, లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. ప్రీవియస్ మెటీరియల్స్ నాకు మీటర్ 270 పడిందండి, ఇది కూడా 270 పడిందండి. లుక్ చాలా బాగున్నాయి వీటివి, చాలా మంచి డీసెంట్ లుక్ వస్తుంది. ఇది యాక్చువల్లీ నేను అంబ్రెల్లా కట్తో చేయించుకుందాం అనుకుంటున్నాను, బట్ దీనికి ప్లీట్స్ పెట్టినా కూడా లుక్ బాగుంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి, నేను ప్లీట్స్ పెట్టి ఆ లైనింగ్ వచ్చిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. నెక్స్ట్ మెటీరియల్ వచ్చి ఇది కాటన్ రేయాన్ అండి. కాటన్ రేయాన్లో ఇదేంటంటే మనకి కొంచెం ఫ్లోయీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అండ్ కాటన్కి ఉండే ఆ డీసెంట్ లుక్ కూడా ఈ మెటీరియల్కి ఉంటుందండి. ఇది చూసారా మనకి దీని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది. ఈ ఫ్లవర్స్ మీద మరూన్ కలర్, ఒక కైండ్ ఆఫ్ బిస్కెట్ కలర్ అండ్ చిన్న చిన్న బ్లూ కలర్లో ఫ్లవర్స్ వచ్చింది. సో దీన్ని మనం దేనితోనైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే ఒక బ్లూ కలర్ స్కర్ట్తో కానీ లేదా ప్లాజో తోటి కానీ ఎలా అన్నా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నవ్ అయితే నేను అనుకోవడం దీంతో మంచి పలాజో స్టిచ్ చేయించుకుని అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఈ మెటీరియల్ తోటి స్ప్లిట్ కుర్తా ఒకటి స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనుకున్నాను. లాస్ట్కి నేను ఏం చేశాను అనేది మీతో తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ మీకు చూపిస్తున్న బ్లాక్ అండ్ పింక్ ఫ్లవర్స్ వచ్చింది కదండి, అది రేయాన్ అండి. ఈ రెండు కూడా అరౌండ్ నాకు 120 అలానే పడ్డాయి. సేమ్ అందులోనే ఇది నేను డిఫరెంట్ కలర్ తీసుకున్నానండి. ఇది బ్లూ కలర్, ఇందాకది పీచ్ కలర్, ఇంకా ఇందులో మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అక్కడ. ఎలా కావాలంటే అలా చూస్ చేసుకోవచ్చు.
దీని మీద కూడా నేను చెప్పాను కదండీ! ఒక స్ప్లిట్ కట్ కుర్తీ ఒకటి నేను స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. విత్ ప్లాజో. స్ప్లిట్ కట్ కుర్తీ వేస్తే మనకి చాలా డీసెంట్ లుక్ వస్తుంది. మనం ఆఫీస్ వేర్ కింద, క్యాజువల్ వేర్ కింద ఎలా అన్నా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా క్రేప్ రేయాన్ మెటీరియల్ అండి. ఈ బ్లూది సేమ్ దానిలానే. దీని మీద కూడా మనకి ఒక వైట్ కలర్ ఫ్లవర్స్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. దీన్ని మీకు నచ్చితే సేమ్ కలర్‌లో మోనోటోన్ లాగా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. లేదా ఇలాగా క్రాస్ మ్యాచ్ కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే దీని మీద చూసారా చిన్న చిన్నవి ఫ్లవర్స్ వచ్చాయి కదా మనకి. ఈ బ్లూ దాని మీద చిన్న పింక్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ యాస్ వెల్ యాస్ పింక్ దాని మీద బ్లూ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి సెట్ అవుతుంది. ఆర్ ఏదన్నా మనం ఒక ప్లెయిన్ బ్లాక్ కుర్తీ మీద ఈ రేయాన్ మెటీరియల్స్ ఉన్నాయి చూసారా? క్రేప్ రేయాన్ మెటీరియల్స్. అవి ప్లెయిన్ బ్లాక్ ఆర్ ప్లెయిన్ పింక్ ఆర్ బ్లూ కుర్తీస్ మీద మనం వేసినా కూడా మంచి డీసెంట్ లుక్ వస్తుంది. ఈ మెటీరియల్స్ కూడా ఆల్రెడీ షేర్ చేశాను కదండీ! 100-120 మధ్యలో పడ్డాయి ఇవన్నీను. అండ్ నేను షేర్ చేసిన సాటిన్ మెటీరియల్స్ అన్నీ కూడా మీటర్ 50 రూపీస్ పడింది. చాలా రీజనబుల్‌గా డీసెంట్ లుక్ ఉన్నవి. చాలా బాగున్నాయన్నమాట మెటీరియల్స్. ఎలా అనిపించిందండి మీకు ఈ వీడియో? నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్‌ని మాత్రం ఆన్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ప్రీవియస్ మెటీరియల్స్ నేను మీకు చూపించాను కదా! దాంతో నేను ఆల్రెడీ స్టిచ్ చేయించేసానండి. నెక్స్ట్ వీడియో నేను మీకు అది అప్లోడ్ చేస్తాను. బాయ్.